బ్రదర్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు నేను వైజాగ్ వెళ్ళిపోతా అని. అయితే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి కాబట్టి ఇంకో వారం 10 రోజులు ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ గెలిచి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి ఈ మధ్య ఆయన చెప్పడం ఎట్లా చూడాలంటారు ఈ అంశం? 2019 ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి కొన్ని వాగ్దాలు చేశాడు అసెంబ్లీలో. అమరావతి ఇక్కడే ఉంటుంది, మేమంతా ఏకీభవిస్తున్నాం, మాకు ఇక్కడ రాజధాని ఓకే అని చెప్పేసి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే చేస్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇలా చెప్పిన వ్యక్తిని ఒక్క ఛాన్స్ ఇద్దాం అని చెప్పి గుంటూరు వాసులు కానీ, కృష్ణా జిల్లా వాసులు కానీ, ఈ చుట్టుపక్కల ఏలూరు జిల్లా కానీ ఇది మొత్తం కలిపి అతన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇతను ఎప్పుడైతే ఓకే అని చెప్పిన తర్వాత 2019లో గెలిచిన తర్వాత రాజధాని లేదు, అమరావతి రైతులకి అన్యాయం చేశాడు, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. రాజధాని ఉంటేనే కదా ఏదైనా అభివృద్ధి జరిగేది. నువ్వు ఇక్కడ రాజధాని కాదు, ఇక్కడ మూడు చోట్ల పెడతాను, వైజాగ్లో పెడతాను, విజయవాడలో పెడతాను, కర్నూలులో పెడతాను అంటే అది అవ్వని పని కదా. ఇప్పుడు ఏం చేశాడు, వైజాగ్ ప్రజలు నమ్మే ఉద్దేశంలో లేరు. గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలకు అర్థమయ్యే నిన్ను ఇక్కడి నుంచి ఎల్లగొట్టడానికి చూస్తున్నారు. వాళ్ళు ఎల్లగొట్టే లోపే నువ్వే వెళ్ళిపోతున్నావు. ప్యాలెస్ నుంచి బయటకు నువ్వు ఒక్కడివే వస్తే అందరూ నేను పిచ్చుకొక్కను కొట్టినట్టు కొడతారు. దాని గురించి నువ్వే వెళ్ళిపోతానని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చావు. అక్కడికన్నా వెళ్తే వైజాగ్లో అసలు యాక్సెప్ట్ చేయరు అతనికి. అసలు వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అతను, నువ్వు వెళ్ళి డెవలప్ ఏం చేస్తావు? పోనీ నువ్వు అన్నావు 3 సంవత్సరాల నుంచి అన్నావు, ఏం డెవలప్ చేసావు నువ్వు అక్కడ? నీ ఒక ఇల్లు కట్టుకున్న ఋషికొండని తవ్వేసి ఆ ఇల్లు కట్టడం తప్ప నువ్వు వైజాగ్కి ఏం చేసావు? అంబేద్కర్ పార్క్ అని ఉండేదాన్ని తీసి వైఎస్ఆర్ పార్క్ అని పెట్టావు, వ్యూ పాయింట్ అని పెట్టావు. దేనికి పెట్టావు? అంత అవసరం ఏంటి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు డెవలప్ చేయి, ఒక కంపెనీలు తీసుకురా. అక్కడ నువ్వు చేసేది ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజీలు అక్కడే ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ఏరియాని నువ్వు డెవలప్ చేసేదే ఉంది? గత 20 ఏళ్ళగా డెవలప్ అయ్యే ఉంది ఆ సిటీ. నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి నేను ఎక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి పరిపాలన చేస్తానంటే నమ్మే జనాలు, పిచ్చి జనాలు ఎవరు లేరు. రేపు నువ్వు అక్కడ ఉంటావు, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇంకో చోటకి వెళ్తానంటావు. అసలు నువ్వు రేపు 2024 ఎలక్షన్ తర్వాత అసలు నువ్వు ఇక్కడ కనపడవు. అది జనాలందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను అభివృద్ధి చేస్తాను, చేసి చూపిస్తాను, ఇప్పుడు నేను చేద్దామంటే కొంతమంది కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నారని చెప్పి సాకులు చెప్తున్న పరిస్థితి. అలాంటి వ్యక్తి మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు ఉన్నారనుకోవాలా? అసలు నువ్వు డెవలప్ చేసి ఉంటే కోర్టులకు వెళ్ళే పరిస్థితి జనాలకి ఎందుకు వస్తుంది? ఇదే గుంటూరు జిల్లా విజయవాడ హైవే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసినప్పుడు ఉన్న అపార్ట్మెంట్లు కానీ, బిల్డింగ్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ ఎన్ని ఆగిపోయి ఉంటాయి. నువ్వు ఇక్కడ ఎందుకు డెవలప్ చేయాలి? ఇదే ఉండవల్లి సెంటర్లోనే కదా నువ్వు ఉన్నావు, తాడేపల్లిలోనే కదా నువ్వు ఉన్నావు. నువ్వు ఎందుకు డెవలప్ చేయలేకపోయావు? నువ్వు డెవలప్ చేయకపోగా నీ పక్కనున్న నువ్వు ఉంటున్న నివాసానికి 2-3 కిలోమీటర్ల పరిధిలో ఇల్లులు మొత్తం తీసేసావు. దేనికి తీసేయాల్సిన అంత అవసరం ఏంటి? ఇదే చంద్రబాబు గారు లోటస్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు, కరకట్ట పైన ఉన్నప్పుడు అక్కడ ఎవరు ఇల్లులు తొలగించలేదే, ఎవరు పొలాలు తొలగించలేదే. ఆయన ఇండివిజువల్గా ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన. మరి నువ్వు ఎందుకు నీ ప్యాలెస్ గురించి ఎన్నో 100 కుటుంబాలు ఇల్లులు పీకేసినోడి నువ్వు. ఈరోజు నువ్వు వైజాగ్ వెళ్తే అక్కడ కూడా పీకమైన గ్యారంటీ ఏంటి? ఇంకా అక్కడ బారిగేట్లు పెట్టేస్తావు, రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తావు. ఇప్పుడు దాకా ప్రశాంతంగా వెళ్తున్న ఆ ఋషికొండ చివరిలో వెళ్తున్న విదేశీయులు కానీ అందరూ కానీ సరదా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటున్న ఏరియా నువ్వు తీసుకెళ్ళి నానా రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టేసి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నావు. వాళ్ళు యాక్సెప్ట్గా లేరు. నిజంగా నువ్వు డెవలప్మెంట్ చేస్తుంటే జనాలు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేరు, అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే అమరావతి రైతులు కొన్ని సంవత్సరాలుగా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, మందు తాగే బాబులు కూడా రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, ఇసుక కార్మికులు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, చదువుకున్న విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదుగుతున్న కుర్రోళ్ళు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ రోజు నుంచి చిన్న పిల్లడి దగ్గర నుంచి ముసలాడు వరకు ప్రతి ఒక్కరిని నువ్వు రోడ్డు ఎక్కించిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. 2024లో నీకు గుణపాఠం జరుగుతుంది. నిజంగా అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంటే సచివాలయాన్ని ఎవరన్నా తాకట్టు పెడతారంటారు? అసలు సచివాలయం ఏంటండి? మరుగుదొడ్లు తాకట్టు పెట్టుకో, పబ్లిక్ టాయిలెట్స్ తాకట్టు పెట్టుకో, అవి కూడా ఉన్నాయిగా, తాకట్టు పెట్టేసుకో. రేపు జగన్ మళ్ళీ 2024లో సీఎం అయితే ప్రతి ఇంటికి ఒక 10 గజాలు కూడా దొబ్బుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 100 గజాలు ఉన్న ప్రతి ఒక్కరు 10 గజాలు గవర్నమెంట్కి రాయాలని చెప్పి రూల్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి దగ్గర మళ్ళీ 10 గజాలు దొబ్బి అవి కూడా తాకట్టు పెడతారు. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇన్ని గజాల స్థలం ఉంది, ఎవరన్నా వచ్చి తాకట్టు పెట్టుకోండి అని చెప్పి ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వట్లా, పీడిఎఫ్లు ఒకే సింగిల్ డాక్యుమెంట్ వస్తుంది, మొత్తం పాత డాక్యుమెంట్లు చల్లట్లా.
ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నోడల్లా భయపడుతున్నాడు. ఇప్పుడు ఇదేం చేస్తాడు, ఈరోజు సచివాలయం అయింది, రేపు మన ఇల్లులు అవుతాయి. దాంట్లో డౌట్, అతను క్లారిటీగానే ఉన్నాడండి, అతను క్లారిటీగానే ఉన్నాడు. నా దగ్గర అభివృద్ధి లేదు, నేను డబ్బు తేలేను, తాకట్ల మీద నేను బతకాలి, నేను నా సైన్యం నా ఎలకలు బతకాలి, నా ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళు బతకాలి, నేను వాళ్ళని బతికించాలనుకుంటే రేపు పార్టీకి ఫండ్ ఇవ్వాలి, ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్లు ఇస్తానని బహిరంగ చెప్పుకుంటున్నారు. మరి ఆ డబ్బుని ఎక్కడి నుంచి తేవాలి? ఎమ్మెల్యేలు ఏదైనా సంపాదించుకుని ఉంటే వాళ్ళు పెట్టేవాళ్ళు. అంతా వాలంటీర్ల వ్యవస్థ అయిపోయింది, ఎమ్మెల్యేలకి ఆ సినిమా లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు మద్యం ఇసుక మీదేమో ఆదాయం వస్తూ ఉంది, ప్రజల మీద పన్నుల భారం వేసి దాని నుంచి ఆదాయం రప్పిస్తూ ఉన్నారు, మరోపక్క అప్పులు తీసుకొస్తూ ఉన్నారు, మరోపక్క చూస్తే తాకట్లు పెడతా ఉన్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ చూస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వ ఉద్యోగులందరూ అర్థం చేసుకోవాలి, జీతాలు కొంత ఆలస్యం అవుతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి ఈ డబ్బు అంతా ఏమైపోతుంది? కనీసం ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉంది అంటే అప్పులు ఏమైపోతున్నాయి, వచ్చిన ఆదాయం ఏమైపోతుంది, తాకట్టు పెట్టిన సొమ్ము ఏమైపోతుంది అనుకోవాలి. మీకు ఒక 2 minutes చిన్న స్టోరీ చెప్పాలండి. 2019 ఎలక్షన్కి ముందు కందిపప్పు 70 రూపాయలు, నూనె 80 రూపాయలు, పెట్రోల్ 90 రూపాయలు. ఆ రోజున్న పరిస్థితి 85, 70, 88 అలా నడుస్తూ ఉండేది. ఓకేనా? పంచదార 40 రూపాయలు ఉండేది, బియ్యం 44 రూపాయల నుంచి బియ్యం, మంచి బియ్యం దొరికాయి జనాలకి, నిత్యావసర సరుకులు. చింతపండు 60 రూపాయలు, 70 రూపాయలు ఉండేది. ఈరోజు మరి అదే రోజు చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు నడిపారు, 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేశారు ఒకేసారి, 1000 రూపాయలు ఒకసారి, తర్వాత 1000 రూపాయలు ఒకసారి పెంచి 2000 చేశారు. పెట్రోల్ ధరలు పెరగలేదు, మద్యం రేట్లు ఏం పెరగలేదు. ఒక బాటిల్ 600 రూపాయలు ఉండేది, ఇదే బాటిల్ ఈరోజు 850 రూపాయలు, 900 రూపాయలు ఉంది. అది కల్తీ మందు. ఆ రోజు జనాలకు ఎవరికి రోగాలు లేవు, అభివృద్ధి చేశారు, కియా మోటార్స్ తీసుకొచ్చారు, అమర్రాజ్ బ్యాటరీస్ జరిగినాయి, ఇంకా ఐటీ కంపెనీలు వచ్చినాయి, రోడ్లు డెవలప్ చేశారు, ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇవన్నీ చూశారు. మరి ఆ రోజు ఇసుక 1100 రూపాయలు ఒక ట్రాక్టర్ యూనిట్, ఒక యూనిట్ ట్రాక్టర్ 1100 రూపాయలు 2017-18లో. ఒక లారీ ఇసుక 4000 రూపాయలు, 4000 రూపాయలు పెడితే ఒక లారీ ఇసుక వచ్చేది. ఆ రోజు ఉచిత ఇసుకను పెట్టారు. మరి ఈరోజు నువ్వు మద్యం రేట్లు పెంచావు, అన్నా క్యాంటీన్లు ఎత్తేసావు, రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫాలు ఎత్తేసావు, పెన్షన్ 3000 చేస్తానది 2250 నుంచి చేసుకుంటూ వచ్చావు, ఇసుక రేట్లు 6000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్ళావు, ఒక లారీ ఇసుక కొనాలంటే 18000 రూపాయలకి తీసుకెళ్ళావు. ఒక ఇటుక రాయి ఇంతకుముందు 5 రూపాయల 70 పైసలు ఉండేది, ఈరోజు 9 రూపాయల 70 పైసలు తీసుకెళ్ళావంటే అన్నీ తీసుకెళ్ళావు. ఓకే, తీసుకెళ్ళావు. పెట్రోల్ రేట్లు అన్ని చోట్ల 92, 90 రూపాయలు, 94 రూపాయలు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 111 రూపాయలు పెట్రోల్. మరి ఇంత వచ్చే రాబడి ఇన్కమ్ అంతా ఏమైంది? ఈ పథకాలు నువ్వు ఇవ్వట్లా, ఈ డబ్బంతా ఏమవుతుంది? నీ తాడేపల్లి ప్యాలెస్లో మూలుగుతుంది. బార్ షాపుల్లో స్కానర్లు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు లైసెన్స్లు ఎత్తుకుంటున్నప్పుడు, బార్ షాపుల్లో ప్రతిదీ నీకు వైట్గా కనపడాలన్నప్పుడు, నీ వైన్ షాపుల్లో నీ లిక్కర్ మట్లో ఎందుకు క్లారిటీగా ఉండకూడదు? ట్రాన్స్పరెంట్గా ఎందుకు ఉండకూడదు? స్కానర్లు ఎందుకు పెట్టట్లా నువ్వు? జగన్ స్కానర్లు పెట్టాలి కదా, క్యాష్ అయితేనే ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. దేనికి ఇది? మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? నువ్వు నిజంగానే అభివృద్ధి చేసావు, అసలు నువ్వు జనాలని మందు అనేదాన్ని నిర్మూలన చేస్తానన్న, అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తాయని చెప్పావు. జగన్ మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా తీసేస్తానన్నావు. విడతల వారీ కాదు, 20,000 కోట్లు అప్పుకు వెళ్ళి దాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకా జనాలు ఎవరు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. జగన్ రెడ్డి అయిపోయింది, ఇంకా 10 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తే నీ ముఖం కూడా ఎవడో చూడ్డు.